76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని వరంగల్ చౌరస్తాలోని ఆర్యవైశ్య సంఘం భవనం ముందు త్రివర్ణ పతాక జెండాను మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు ఎగరవేశారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాసవి మాత, మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు గుండా ప్రకాష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యులు కులదైవమైన వాసవి మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించడం చాలా ఆనందంగా ఉందని, వాసవి మాత విగ్రహం వల్ల ఈ స్థల విశిష్టత పెరుగుతుందని, రాబోయే 100 సంవత్సరాల వరకు కమిటీ సభ్యుల పేర్లు చిరస్మరణీయంగా ఉంటాయని ఆయన అన్నారు. महात्मा गांधी की जय। गुजरात मराठा द्राविड़ उत्कल गंगा स्वतंत्र भारत की जय, महात्मा गांधी की जय। बोलो वासवी माता की जय, बोलो वासवी माता की जय। बापूजी महात्मा गांधी की। పట్టణ ప్రజానీకానికి అలాగే ఆర్యవైశ్య సోదరి సోదరిమణులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈరోజు ఎంతో ఆనందోత్సవాల మధ్య ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం జరుపుకున్నది. ప్రజలు పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొన్నారు. అంతేకాక ఈరోజు ఆర్యవైశ్యుల కులదైవం జగజ్జనని శ్రీ వాసవి మాత అమ్మవారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా ఎంతో ఆనందోత్సవాల మధ్య ఒక పండుగ వాతావరణంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దాన్ని అద్భుతంగా కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. అలాగే పూజ్య బాపూజీ ఆయన నాయకత్వంలో భారతావని అంతా ఒకటే ఒక త్రాటి మీదకి వచ్చి బ్రిటిష్ పాలకుల గుండెల్లో దడ పుట్టించి వెన్నుముకలో వణుకు పుట్టించి భారతదేశాన్ని స్వాతంత్రం సంపాదించినటువంటి ఘన చరిత్ర సాధించినటువంటి పూజ్య బాపూజీ యొక్క విగ్రహావిష్కరణ కూడా ఈ సందర్భంగా జరిగింది. అంతేకాక పొట్టి శ్రీరాములు భాషా సంయుక్త రాష్ట్రాల కొరకై 56 దినాలు నిరాహార దీక్ష, అమరణ నిరాహార దీక్ష పూని ప్రాణత్యాగం చేసి ఈ తెలుగు రాష్ట్రాల సాధనలో కీలక పాత్ర వహించినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క విగ్రహావిష్కరణ కూడా ఈరోజు జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు. వారందరికీ నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను.